హలో మామ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. ఈరోజు వీకెండ్ ఎలానో, మాకు యూనివర్సిటీ లేదు, పార్ట్ టైం కూడా లేదు. అందుకే ఒక వీడియో తీయాలని అయితే అనుకున్నా, అందుకనే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యా. నేను ఉంటున్న ఏరియాలో నా స్ట్రీట్ వ్లాగ్ అయితే చేయాలనిపించింది. ఇక్కడ మీకు అందరికి కూడా ఈ స్ట్రీట్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఏమేమి షాప్స్ ఉంటాయి అన్నీ చూపించినట్టు ఉంటుంది అని చెప్పి అనిపించింది. సూపర్ ఉన్నారు బ్రో, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమెరికాలో మన తెలుగు వాళ్ళకి డల్లాస్పురం ఎలాగో అలానే యూకేలో ఈస్ట్ హ్యామ్ అలాగా. సో లెట్స్ సీ అవర్ ఈస్ట్ హ్యామ్. లండన్లో మనం ఉండే ఏరియా నేమ్ అయితే ఈస్ట్ హ్యామ్. ఇక్కడ ఒక్కో గల్లీకి ఒక్కో పేరు ఉంటుంది. మా గల్లీ పేరు వచ్చేసి బైరన్ అవెన్యూ. ఈ గల్లీలో పార్కింగ్ అంటే సినిమా టికెట్ లాంటిది. ఎక్కడ సీట్ దొరికితే అక్కడే కూర్చోవాలి అన్నట్టు. మనకి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే మన వెహికల్ అయితే పార్క్ చేసుకోవాలి. ఎవరింటి ముందు వాళ్ళకి పార్కింగ్ దొరికిన రోజు అయితే వాళ్ళైతే లక్కీ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే అలా అసలు దొరకదు. లెట్స్ స్టార్ట్ అవర్ స్ట్రీట్ వాక్. నేనైతే ఈ ప్లేస్ ఇండియన్స్కి లైఫ్ సేవర్ అని అయితే చెప్తాను. హియర్ యూ గో విత్ ఐసిఐసి బ్యాంక్. ఎందుకు పెట్టారో ఎవరికి తెలీదు. వెల్కమ్ టు ఈస్ట్ హ్యామ్, ద మినీ ఇండియా ఆఫ్ లండన్. ఈస్ట్ హ్యామ్లో ఉంటే ఫారెన్లో ఉన్నామా ఇంకా ఇండియాలో ఉన్నామా అనిపిస్తుంది. అబ్రాడ్లో ఉన్నాం కానీ ఆంగ్లం మాట్లాడదామని అంటే మన ముందున్నోడు ఏ భాష మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాదు మనకి. ఇండియన్స్, పాకిస్తానీ, బంగ్లాదేశీ, శ్రీలంక అందరినీ మిక్సీలో వేసి కొడితే ఎలా ఉంటుందో అంత వెరైటీ ఆఫ్ పీపుల్, వింత వింత జనాలు మొత్తం ఈస్ట్ హ్యామ్లోనే ఉన్నారు. ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్కి పంపిస్తామని చెప్పేసి అంటున్నాడు వీడు. ఏ హై అప్నా ఈస్ట్ హ్యామ్ మసీద్. ఈ పేరు వచ్చేసి టేస్ట్ ఆఫ్ హైదరాబాద్, కానీ హైదరాబాద్ టేస్ట్ అయితే అస్సలు కాదు. అసలు ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంటుంది, ఒక్కసారి కూడా ఎవరు కనపడరు లోపల. ఇక్కడ చికెన్ షాప్లోనైతే బౌచర్ షాప్ అని చెప్పేసి అంటారు, మన దగ్గర పంచర్ షాప్ లాగా. ఈ షాప్ పేరు భలే ఉంటుంది, పాకీజా హలాల్ మీట్ షాప్. ఇక్కడ చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ కాకుండా మనకి పంది, గొర్రె కూడా దొరుకుతాయి అనమాట, అంటే ల్యాంబ్, పోర్క్. మన దగ్గర కిరాణా షాపులు ఉన్నట్టు ఇక్కడ క్యాష్ అండ్ క్యారీ, ఆఫ్ లైసెన్స్ షాపులు ఉంటాయి. ఇక్కడ ఎవ్రీ సాటర్డే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఫుడ్ బ్యాంక్ అని చెప్పేసి బేసిక్ గ్రాసరీస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. లైన్ అయితే చాలా బీభత్సంగా ఉంటుంది. బేసిక్ థింగ్స్ అన్నీ ఫ్రీగా ఎవ్రీ వీకెండ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అసలు మర్మలాదా, షోకోలాద్, మాధురమయ్య. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇంగపార్, అంజపార. ఇది ఈస్ట్ హ్యామ్ ఇండియన్స్కి ఎలా ఫేమస్ అలానే మన తెలుగు వాళ్ళందరికీ ఈ టెంపుల్ అయితే అలా ఫేమస్. ఈ టెంపుల్ పేరు లండన్ శ్రీ మహాలక్ష్మి టెంపుల్. ఎవ్రీ వీకెండ్ మన తెలుగు భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే జాలీగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనకి ఎక్కడ లేని బ్యాచ్ మొత్తం ఇంకా అందరు దొరుకుతారు. ఈయనే మనకి ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన వాడైతే తెలుగు వాడైతే కంపల్సరీ వీడికైతే వస్తాడు. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా మ్యాటర్ ఉంది, అందుకని చెప్పేసి మనం ఈ టెంపుల్ గురించి సపరేట్ ఇంకో వీడియో అయితే చేసుకుందాం. అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఈస్ట్ హ్యామ్ అని చెప్పేసి, అదే మన కమాన్, మన ఆర్చ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీడు ఇందాక కనిపించినాడు మళ్ళీ ఈయనే ఉన్నాడు కదా, అసలు వీడికి వచ్చి కవర్ వేస్తున్నట్టున్నాడు వీడు. ఇప్పుడైతే ఒక షాప్ చూపిస్తాను మీకు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ అయితే ఈ షాప్ కోసం వెతుకుతారు. అదే క్యాండీ ల్యాండ్, పాన్ ల్యాండ్ అని చెప్పి కూడా అంటారు. మన దగ్గర పాన్ షాప్ ఎట్లనో ఇక్కడ క్యాండీ షాప్, క్యాండీ ల్యాండ్ అట్లా. ఈ లోపల మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తినే క్యాండీ, జెల్లీ చాక్లెట్స్, క్యాండీ చాక్లెట్స్ చాలా అయితే ఉంటాయి. చాలా వెరైటీస్, ఒక్కో చాక్లెట్ 50-60 రూపీస్, చిన్న చిన్నవి భలే ఉంటాయి. పాన్ మసాలా దగ్గర నుంచి అమెరికన్ క్లబ్ దాకా మనకి ఏది కావాలంటే దొరుకుతుంది. కాకపోతే కొంచెం ప్రైజే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆప్షన్ లేని వాళ్ళైతే ఇంకా కొనుక్కోక తప్పదు కాబట్టి కొనుక్కోవాల్సిందే వీళ్ళే. చలో బాయ్, మిల్తే అభి, బాయ్. వసంత్ విల్లాస్. ఫుడ్ విషయం అయితే మనకు తెలీదు, మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ టీ అయితే చాలా బాగుంటుంది. వ్యాలంటైన్స్ డే కోసం బాగా రెడ్గా డెకరేట్ చేసినట్టున్నాడు. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుందేమో కన్సల్టెన్సీ కాదు, ఏజెన్సీ.
ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఏజెన్సీ వాళ్ళే. అసలు ఇంటి ఓనర్ ఎవడా అనేది ఎవరికీ తెలీదు, ఎందుకంటే అంతా ఏజెన్సీ కంట్రోల్లోనే ఉంటుంది. ఏజెన్సీ నుంచి మళ్ళీ ఇంకా బ్రోకర్ని సపరేట్గా ఇంకోటి తీసుకొని వాడు అందరికి ఇస్తూ ఉంటాడు. వచ్చే కమిషన్ వాడు తీసుకొని మళ్ళీ వాడు ఏజెన్సీకి ఇచ్చి ఏజెన్సీ కమిషన్ వాళ్ళు తీసుకొని వాళ్ళు మళ్ళీ ఓనర్కి అయితే డబ్బులు ఇస్తారు. కేఎఫ్సి మెక్డీలో దొరికే ఐటమ్స్ అన్నీ ఒకే షాప్లో దొరుకుతాయి. అట్లాంటి షాపులన్నింటినీ ఇక్కడ చికెన్ షాప్ అని చెప్పి పిలుస్తారు. సో ఇట్లా డిక్సీ చికెన్, పాపస్ చికెన్, టెన్నిస్ చికెన్, వెరైటీ నేమ్స్ అయితే ఉంటాయి. ఈ పాపస్ చికెన్, డిక్సీ చికెన్లో అయితే తక్కువ ప్రైస్కే చికెన్ వస్తుంది. మస్తు ఉంటుంది చికెన్ మైనీస్తో పాటు. అసలు మర్మలాదా షొకలాదా. ఇప్పుడు కనిపించేది ఈస్టర్న్ స్టేషన్. అసలు వీడేంది ఇన్నిసార్లు కనిపిస్తున్నాడు మనకి? ఎవడురా నువ్వు? ఇండియాలో ఇల్లు ఖాళీగా ఉంటే మనం ఇంటింటికి టూలెట్ బోర్డు పెట్టుకున్నట్టు ఇక్కడ అందరూ పెట్టుకోలేరు కాబట్టి అందరూ కలిపేసి ఒకటే దగ్గర టూలెట్ బోర్డులు అయితే పెడతారు. సో మనం ఆడికి వచ్చి చూసుకుంటే అయిపోద్ది. సో ఇక్కడ చూస్తున్న నోటీస్ బోర్డు లాగా ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ నియర్ బైలో ఉన్న అకామిడేషన్స్ లేకపోతే నియర్ బైలో ఉన్న జాబ్ వేకెన్సీస్ వాటికి సంబంధించిన పోస్టర్స్ అనమాట. రూమ్ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఈజీగా దొరుకుతుంది. టొంటడాయ్ హైదరాబాద్ ప్యారడైజ్ ఎక్స్ప్రెస్. మరి మన హైదరాబాద్లో బిర్యానీ అంత కాకపోయినా బట్ ఇట్స్ ఓకే, వీ కెన్ అడ్జస్ట్ ఇన్ ఈస్ట్ హ్యామ్. సో ఫుడ్ అయితే బాగుంటుంది. అక్కడ నుంచి స్టైల్గా వాక్ చేసుకుంటూ వస్తుండగా నా రూమ్మేట్ వాళ్ళు నెక్స్ట్ వీక్ షిఫ్ట్కి పిలిస్తే మనోడు ఈరోజే పొద్దున్నే లేసి రెడీ ఫాస్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిండు నెక్స్ట్ వీక్ అని షిఫ్ట్. రీసెంట్గా మా హౌస్లో ఒక ఫంక్షన్ అవుతే దానికి సంబంధించిన పార్టీ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఈ షాప్లో తీసుకున్నాము. కాకపోతే వాడు వేసిన బిల్లు మాత్రం @gmail.com లాగా అయింది. 150 pounds ఈజీగా, అంటే 15,000. మనం 15,000 ఉంటే ఒక మంచి ఫంక్షన్ చేయొచ్చు. మీరు ఒకవేళ లోన్ తీసుకొని రాకపోతే ఈ ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ లోన్ తీసుకొని దీంట్లో నుంచే మనీ ట్రాన్స్ఫర్ చేసేయండి మళ్ళీ ఇండియాకి. వీడికి వచ్చిన తర్వాత మనం చేయకూడని పనులలో మొదటిది ఏంటంటే క్యాసినోస్కి అడిక్ట్ అవ్వడం. క్యాసినో అంటే తెలుగులో జూదమా? మేబీ జూదమే అంటారేమో, నాకు కూడా ఐడియా లేదు ఎగ్జాక్ట్గా. ఇక్కడ ల్యాండ్ బ్రోక్స్ అని చెప్పి ఉంది కదా లెఫ్ట్లో, ఇది వన్ ఆఫ్ ద క్యాసినో. ఇక్కడ చాలా క్యాసినోస్ అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి వచ్చిన కొత్తలో డబ్బులు ఉన్నాయని చెప్పి ఒకవేళ దీనికి మాత్రం అడిక్ట్ అయ్యామని అంటే మనకి ఉన్న డబ్బులు మొత్తం మన పార్ట్స్ అంతా ఖాళీ అవుతుంది. మన లైఫే మన బతుకు బస్ స్టాండ్ అయిద్ది. ఈ నుంచి కట్టా బుట్ట చదువుకొని వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళకపోయినా కానీ వాళ్ళే పంపించేస్తారు. అంత డీప్గా ఆడి చాలా లాస్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈడేదో చెప్పాలని చెప్పి ట్రై చేస్తున్నాడు, కానీ ఈడేం చెప్పాలనుకుంటున్నాడో అర్థమవుతలేదు. పోరా రెడ్ ఫ్లవర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ యూకే. అసలు ఎందుకు పెట్టారు కూడా తెలియదు, అసలు ఎందుకు ఉందో కూడా తెలియదు. ఎప్పుడు ఎవడు కనబడ్డాడు అసలు ఒక్కసారి కూడా. ఆమె వచ్చి అసలు మా వాడు చేతిలో పెట్టగల అసలు మా వాడు రియాక్షన్ మామూలు లేదుగా. ఓన్లీ ఎర్రగడ్డ సికింద్రాబాద్లోనే కాదు, మా ఈస్ట్ టైంలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఇయర్బడ్స్ అమ్ముతా ఉంటారు అనమాట. తీసుకొచ్చి చేతిలో పెడతారు, ఎంతో కొలిత వెళ్తారు. ఏమి ఇవ్వకపోతే ఫ్రీగా తీసుకో అని చెప్పేసి మళ్ళీ ఇచ్చేదాకా వదలకుండా జిడ్డులాగా మన ఇంట్లోనే తగులుతారు. దిస్ ఈజ్ అవర్ ఈస్ట్ హ్యామ్ కేఎఫ్సి. దీని పక్కనే ఉన్న మున్నాబాయ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కాకపోతే అసలు ఫ్రెష్ ఉండవు. ఇది పౌండ్ బజార్, మన చైనా బజార్ లాగా. ఆఫర్లో అని చెప్పేసి అన్ని 50%కి క్లియరెన్స్ సేల్లో అమ్మేస్తూ ఉంటాడు. 1 pound అని చెప్పి బోర్డు పెడతాడు, కానీ 1 poundకి అయితే ఏముండదు. మనం కొనాల్సిన అయితే ఏం లేవు ఇక్కడ. అందుకే మనం నెక్స్ట్ వేరే షాప్కి అయితే వెళ్ళిపోదాం. అమీర్పేట్ జగదీష్ మార్కెట్లో ఉండే మొబైల్ షాపుల్లాగానే ఉంటాయి సేమ్. లైట్లు చూసారా మొత్తం జిగేల్ అని చెప్పి మెరుస్తున్నాయి. మన పవిత్రమైన పానీపూరి. వీడికి 200 ఇస్తే 5 పీసులతో పానీపూరి అయితే ఇస్తాడు. వీడి దగ్గర ఒక్క సమోసా 150 నుంచి 200, 250 దాకా అయితే ఉంటుంది. కాకపోతే అస్సలు తినలేవు, అరెస్ట్. మన జేబులు ఖాళీ చేయడానికి ఇది ఇంకో క్యాసినో షాప్. లండన్ వచ్చాక మనకి పార్ట్ టైం జాబ్ దొరుకుతుందా లేదా అనే వాళ్ళకి అక్కడ కనిపిస్తున్న ఆలీ బార్బర్స్ లాగా ఇక్కడ ఈస్ట్ టైంలోనే కాదు, టోటల్ సెంట్రల్ లండన్లో కూడా ఇంకా చాలా బార్బర్ షాప్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ బార్బర్స్ చాలా తక్కువ. ఎవరికైనా హెయిర్ కట్ చేయడం వచ్చిన వాళ్ళు కనుక లండన్కి వస్తే మాత్రం వాళ్ళకి పక్కా సెలూన్లో వెంటనే జాబ్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే అన్ని ప్లెంటీ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సేల్ ఓన్లీ 5 pounds, 1 to 5 pounds. నాకైతే ఈ షాప్ చూసిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు వాచ్లు ఇంకా గోల్డ్ చైన్ లాంటివి అన్నీ అమ్ముతారు కదా, అదే షాప్ అయితే గుర్తొచ్చింది. అన్నీ ఏదో కొట్టేసి అమ్ముతున్నట్టే ఉంది. వీటన్నిటిని చూస్తుంటే ఎక్కడి నుంచో కొట్టేసి తీసుకొచ్చినట్టే ఉంది.
ఇది పౌండ్లాండ్, అంటే అన్నీ 1 పౌండ్కే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ బయట ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏంటంటే రొమానియన్ పీపుల్ ఉంటారు ఇక్కడ. ఎవడైనా లోపల నుంచి షాపింగ్ చేసుకొని వచ్చేటప్పుడు లాక్కొని పోదాం అని చెప్పి చూస్తూ ఉంటారు. మనం లోపలికి వెళ్ళి రౌండ్ వేద్దాం. వరస్ట్, అసలు స్టోర్ ఎగ్జిట్లో నుంచి ఎంటర్ అయ్యాం. అందుకే సెక్యూరిటీ వచ్చి, బాబు ఇది కాదమ్మా ఎంట్రన్స్, పక్కనుంది ఎంట్రన్స్, అక్కడ నుంచి లోపలికి రావాలని చెప్పేసి అన్నాడు. లోపలికి వచ్చి చూసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అయితే అన్నీ 1 పౌండ్కే ఉన్నాయి. ఇక్కడ మీకు గ్లౌజెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ 80p అని చెప్పేసి ఉంది కదా. 80p అంటే 80 రూపీస్ అనమాట మన కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో. 1 పౌండ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 110 నడుస్తుంది. ఈ స్ట్రీట్ నేమ్ వచ్చేసి హైట్ స్ట్రీట్ నార్త్ అని చెప్పేసి అంటారు. ఇది అరౌండ్ 2 to 3 కిలోమీటర్స్ అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయి. అన్ని షాపులు చూపించలేను కాబట్టి కొన్ని చూపిస్తా. అందులో ఇది ఒకటి, ఇది సీలాండ్ సూపర్ స్టోరు. మన దగ్గర రత్నదీప్ లాగా అనమాట ఇది. ఇక్కడ మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే A to Z ఎవ్రీథింగ్ దొరుకుతుంది. మసాలా దగ్గర నుంచి మ్యాగీ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అన్నీ ఉంటాయి. వెజిటేబుల్ ప్రైజెస్ అయితే అసలు ఒక వెజిటేబుల్ మాఫియా నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వెజిటేబుల్ ప్రైజెస్ చూసి వెజ్జీస్ తినే బదులు బయట బిర్యానీ తినడం బెటర్. ఎందుకంటే అదైనా తక్కువకి వస్తుంది. చాలా కాస్ట్లీ అంటే ఎంత అనుకున్నారు? మునిక్కాయ 1000 రూపాయల కిలో, చిక్కుడుకాయ 700 కిలో, బెండకాయ జస్ట్ 600 మాత్రమే. సో ఇట్లయితే ఉంటాయి ప్రైజ్లు. సో ఇది తినే బదులు ఇంకేదైనా తినడం బెటరు. అట్లా అనుకుంటాం కానీ మనకు వేరే ఆప్షన్ ఏం లేదు భయ్య, సచ్చినట్టు కొనుక్కొని తినాల్సిందే. ఇండియా నుంచి యూకే వచ్చిన ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో ఉండేది ఇదే శంకర్ రైస్. 15 పౌండ్స్కి 10 kgs. ఇంకా మిగతా ఏ రైస్లు అయితే మోస్ట్లీ ఎవరు యూస్ చేయరు. ఇక్కడ ఇంకెన్నో ఐటమ్స్ అయితే ఉంటాయి, అవన్నీ వాటి గురించి అయితే నేను చెప్పలేను కానీ మీరే చూసేయండి. ఎవ్రీడే ఇంట్లో వాళ్ళు కాల్ చేసి అసలు అక్కడ ఏం తింటున్నావు, ఏంటి ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడ అన్నీ దొరుకుతాయి లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి ఇండియాలో దొరికే ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళకి చెప్పినా కూడా అసలు ఉందో లేదో అన్నట్టు అంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు అందుకే చూపిస్తున్నా అన్నీ క్లియర్గా. మా వాళ్ళకు కూడా, లేదంటే ఏ ఇంటర్నేషనల్ పేరెంట్స్ చూస్తున్నా కూడా వాళ్ళకు కూడా ఒక ఐడియా రావడానికి. పార్లేజీ బిస్కెట్, దీనికోసం అయితే చిన్నప్పుడు మా ఇంట్లో ఎన్నో గొడవలు కూడా అయినాయి ఈ బిస్కెట్ కోసం. ఆ బిస్కెట్ ఇక్కడ కూడా ఉంది. సో ఇట్లా మనకి ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఈ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. కానీ ఇలాంటి స్టోర్స్ అన్ని ఏరియాస్లో ఉండదు. ఎస్పెషల్లీ ఈస్ట్ టైంలో అయితే మనకు కావాల్సిన ఇండియన్ గ్రాసరీస్ మొత్తం ఉంటాయి. అందుకే ఎక్కడెక్కడి నుంచో అందరూ బల్క్లో వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరైతే మంత్లీకి సరిపడా సామాన్ అంతా తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ నుంచి. మనమైతే ఇక్కడే పక్కనే కాబట్టి ఉండేది, మనకి ఏం కావాలన్నా కూడా వెంటనే వచ్చి తీసుకుంటాం. వీడి దగ్గర ఇన్ని మసాలాలు ఉన్నాయి, అసలు ఏది వాడాలో కూడా అర్థమవుతుంది చూస్తూ ఉంటాయి. మొత్తం మసాలా ఫ్యాక్టరీ పెట్టిండు వీడు డైరెక్ట్. పవిత్రమైన పానీపూరి ఇలా ఇక్కడ బాక్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ ఒక్క బాక్స్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 4 పౌండ్స్ వరకు ఉంటుంది, అంటే 400 రూపీస్ అనుకోండి. ప్రియా పచ్చడి, ఆశీర్వాద్ ఆటా. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫ్యాక్టరీ. వీడు అన్ని ఆయిల్ కలిపి ఒకే దగ్గర పెట్టి అమ్మేస్తున్నాడు. నా పేరుతో కూడా ఒక ఆయిల్ కంపెనీ ఉందని చెప్పి నాకు ఇప్పటిదాకా తెలీదు, ఈరోజు చూసేంతవరకు. సో చూస్తున్నారు కదా, అన్నీ దొరుకుతాయి. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ అన్నీ దొరుకుతాయా లేదా, మీకు దానికి ప్రాబ్లం దీనికి ప్రాబ్లం అని చెప్పేసి అయితే అనుకోకండి. పేరెంట్స్ అయితే వాళ్ళకైతే మరీ చెప్తున్నా, ఇక్కడ మాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. మా దగ్గర డబ్బులు ఉండి టైం ఉంటే అన్నీ తెచ్చుకొని తినొచ్చు. 5 పౌండ్స్ అంటే 500కి 30 eggs వస్తాయి అన్నమాట మాకు. సో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది ఇక్కడ ఈ స్టోర్లో. సో ఏదైనా ఎక్స్పైర్ అయిపోతుంది, లేదంటే తొందరగా పాడైపోతుంది అంటే ఇలా బుట్టలు పెట్టి అమ్మేస్తూ ఉంటారు. రావాలమ్మా బుట్ట 10. సో ఇది భయ్య ఈస్ట్ టైమ్ ఇలా ఉంటుంది అనమాట. ఫైనల్గా మొత్తం అయితే కవర్ చేయలేకపోయాను, బట్ ఆల్మోస్ట్ అన్నీ అయితే మేజర్ థింగ్స్ అయితే చూపించాను. ఈ వీడియో చూస్తున్న నీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రీసెంట్గా లండన్ వచ్చి ఉంటే కనుక హోమ్ సిక్ ఫీల్తో ఉంటే అందరికీ ఈ ప్లేస్ని అయితే సజెస్ట్ చేయండి, వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే KPHB మెట్రో ఎందుకు ఫేమస్ అందరికీ తెలుసు, అలా ఈస్ట్ టైంలో ఏం ఫేమస్ చెప్తా. Bye friends. Bye.